నార్మల్గా ఫారెన్ వెళ్ళిన తర్వాత రోజు పార్టీస్ తాగుతారు అని చెప్తా ఉంటారు. నేను నమ్మలే. ఇందులో చూసిన తర్వాత రోజు తాగడమేనా అంటే నిజం అనుకున్నా. ఎవరిది బాడీ? ఎవరిది? అది నాదేనండి. ఇంత అందమైన బాడీ ఇక్కడ పడుకుందా? మరి నువ్వు? చంపేశారండి అన్యాయంగా. నిన్న బర్త్డే రోజు ఎవరైనా చంపుతారండి? చంపేశారు ఈ నా కొడుకులు. చంపేశారంటే మరి నువ్వు? ఆత్మనండి, నా ఆత్మ కోసం చెప్పుకోవడానికి వచ్చాను. ఎంత బ్యాడ్ అబ్బా, ఇంత అందమైన బాడీని చంపేసి ఆత్మని చేశా. ఓ, ఆత్మ టచ్ అవుతుంది. సరేలేండి, ఫస్ట్ అయితే నాకు న్యాయం జరిపించండి. సిగ్గుపడుతున్నావేంటి? కొంచెం అందంగా ఉన్న అమ్మాయిల పక్కన మాత్రం సిగ్గుపడ్డారు నిజమే, బట్ డోంట్ ఫ్రీగా ఉండు, ఓకేనా? అవన్నీ కాదండి, ఫస్ట్ నాకు అన్యాయం చంపేశారు. ఎవరు చంపారబ్బా? మా ఫ్రెండ్స్ అండి, చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నాం. చంపిన వాళ్ళు నలుగురు ఇక్కడ రండి. రానరా రా. వీళ్ళేనండి. వీళ్ళు నలుగురా చంపారా? చంపిన వాళ్ళు కూడా పక్కన పెట్టుకుని బాగానే ఉన్నావయ్యా. అసలు ఎందుకు చంపారు చెప్పండి. బర్త్డే అని చెప్పారండి. ఓకే, బర్త్డే గ్రాండ్ గా చేస్తామన్నారు. ఓకే, ఇంకో బర్త్డే లేకుండా చేశారు నాకు. అసలు ఎందుకు చంపారు అబ్బాయిలు? అసలు నేను ఫారెన్ కి రాను అన్న, వీళ్ళే పట్టుకొచ్చిర్రు. ఓకే, అవును, నువ్వు వెళ్ళాల్సిన మొహం కాదు. చెప్పు. ఇప్పుడు చాలా ఆగినాం, ఒక్క నెల గ్యాప్ ఇద్దాం రా అన్న. రాహుల్ సత్తి సాయి. అమ్మో, ఈయన పెద్ద మంకీ తెలుసు నాకు, ఆల్రెడీ నేను దీంట్లో చూస్తాను. అర్జున్ కొంచెం. ఓకే, చెప్పు ఇప్పుడు చెప్పు, ఎందుకు చంపా? అదే ఒక్క నెల రోజులు తాగకుండా గ్యాప్ ఇద్దామన్నా, ఇన్నలేరు ఫుల్ తాగిపించారు. అట్లా అయిపోయి మళ్ళీ తాగిపిస్తే నువ్వు పాల పీప పెట్టుకుని తాగేసావా? పెద్ద చెప్పొస్తాడు. సాయి చెప్పు నువ్వు. సాయి నువ్వు నిజం చెప్తావు అనిపిస్తుంది, ముందుకురా. కొంచెం ఏంటంటే ఇప్పుడిప్పుడే వస్తున్నావు కదా ఆర్టిస్ట్గా. కాదు, ఇప్పుడిప్పుడే వస్తున్నావు కదా. అరే మరి ఎక్కువేంద్ర, ఇంకేం మాట్లాడకుండా అరుస్తున్నారు. ఇప్పుడిప్పుడే వస్తున్నావు కదా, ఇట్లా జుట్టు మొఖం మీద పడితే కవర్ చేసుకుంటే మొహం కనపడదు. ముందు నువ్వు ఎవరో తెలియాలి కదా. సో ఇప్పుడు చెప్పు, ఎందుకు చంపారు అన్యాయంగా? చంపారా? ఐ మీన్ ఇంకా చెప్పలేదుగా చంపామని. ఇప్పుడే కదా మీరే చంపారని నేను చెప్తున్నాడు. అరే నువ్వు ఉండరా పక్కన. వద్దులే, నేను అనవసరంగా పిలిచదా వెంకి. చెప్పు, ఎందుకు చంపారు? వాడు నేను, అరే అయిపోయింది వరకు ప్లీజ్. వాడు నేను క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఎంత ఇచ్చావు? కాదు, మీడియా వాళ్ళకు కూడా ఇచ్చావు కదా, వాళ్ళు కూడా నీకోసం అరుస్తున్నారు. వాళ్ళ అంతా ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్సా? బాగానే కలిపేస్తారు. కామెడీ చేస్తున్నారేంటండి, నాకు అన్యాయం జరిగింది. కామెడీ చేస్తున్నావేంటి? చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఏడు చేయని లాభం లేస్తాడా? వస్తావు నువ్వు? అది కాదండి, న్యాయం జరగాలి కదా. న్యాయం చేపిస్తా, నేను ఉన్నాను కదా. ఏంటో హ్యాండ్సమ్ ఉంటే న్యాయం చేస్తాడు. నేను చెడ్డీ దోస్త్ అండి, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, వాడికి ఏం కావాలో నాకు అన్ని తెలిసిపోతుంటే వాడికి అన్ని అరేంజ్ చేస్తూ ఉంటా. దీంట్లో కూడా వాడికి ఎన్ని అరేంజ్ చేస్తాను చెప్పవేంట్రా? అవి చెప్పవా? కావాలని చూడండి, వాడు నేను సేమ్ అండర్వేర్ వేసుకుంటాం. కావాలంటే ఒక్క నిమిషం, నా దగ్గర లేదు. మీరిద్దరు అంత క్లోజా? అవునండి. నాకు క్లోజ్గా ఉండకండి, కొంచెం దూరంగా ఉండండి. ఓకే, ఇప్పుడు చెప్పు. అదే చూడండి, జాకీ సేమ్ రెడ్ కలర్ నా దగ్గర అంటే ఒకటే ఉంది. సో ఓకే సరే, ఇప్పుడు మరి డెడ్ బాడీకి ఉంది. అదే అండి, చెక్ చేశాను. ఓకే, ఈయనే చెప్పాడు ఒకటే ఉందని. ఐఎమ్ సో సారీ. ఇక్కడ ఏంటంటే ఈ రోజుల్లో మైండ్ అంతా డర్టీ అయిపోతుంది. మామూలుగా మాట్లాడినా ఏదో బూతులా కనబడుతుంది, కానీ ఇందులో కూడా బూతులు మాట్లాడేశారు మీరు. దాన్ని మేము అవాయిడ్ చేస్తున్నాం, సిచ్యువేషన్ బట్టి డిమాండ్ చేశారు కాబట్టి. సో మీరు చాలా అమాయకంగా ఉన్నాడు తిను కూడా. చెప్పండి. లేదండి, యాక్చువల్లీ నాకు అసలు జీరో ఇంట్రెస్ట్. కానీ వీళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ లేకుండా సినిమా చేయించారు? ఇంత సినిమా మీద కాదు, పార్టీ మీద ఇంట్రెస్ట్ లేదు. బట్ మన వాళ్ళు స్ట్రిప్పర్స్ ఉన్నారు, మందు ఉంది, అది ఉందని కింద తీసుకొచ్చారు. చూసాం, స్ట్రిప్పర్స్, మందు. వాడి కోసమే కదా ఏం చేసింది మనం. నలుగురు కలిసి చేశారండి. ఒకసారి మన నలుగురం కలిసి చేద్దాం, కానీ వీళ్ళకి కూడా ఇంకొక మైక్ ఉంటే బాగుంటుంది. చిచ్చి పార్టీ అబ్బా, ఒక మైక్, ఇంకో మైక్ ఉందా? ప్లీజ్ ఇవ్వరా, మరి దాచుకుంటారేమన్నా. ఇక బాడీ మాట్లాడు. ఓకే, సో అలా వాడి కోసం చేసిన దాంట్లో ఏదో చిన్న తప్పులు అలా అయిపోయింది అంతే. దానికి అంత సీరియస్గా తీసుకుంటే తప్పు జరిగిపోయి ఏంద్రా శవం దగ్గర కొన్ని ఆగండి. సరే, తప్పేదో జరిగిపోయింది, చంపేశారు. సో ఇప్పుడు చచ్చాడో లేదో ప్రూఫ్ ఏంటి? మైక్ తీసుకుని మాట. చచ్చాడో లేదో ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ నేను నిరూపిస్తా. అదే చెప్తున్నా, ఎలాగో జరిగిపోయింది కాబట్టి మనం ఏం చేయలేం, తీసుకురాలేం తిరిగి. ఇలా అంటే ప్రమోషన్స్కి వస్తాడు కానీ మామూలుగా మనిషి రాడు కదా. సో ఇప్పుడు ఒక డాక్టర్ని పిలిచి చెక్ చేపిద్దాం, అసలు ఎలా చచ్చాడు, ఎందుకు. పోస్ట్ మార్టం
ఏదో ఒకటి చేయించండి. ఓకే, పోస్ట్ మార్టం చేపిద్దాము. సో మరి ఎక్కడో డాక్టర్ ఎందుకు, మన మూవీలోనే మన డాక్టర్ ఉన్నారు సమీర్ గారు. సో ఆయనే పిలిచేద్దాం. డాక్టర్ గారు ప్లీజ్. డాక్టర్ జీ ఆవోజీ. నాకు అంటే ఫస్ట్ టైం నేను ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయడం, ఇంతమంది హ్యాండ్సమ్ బాయ్స్ మధ్యలో నించోవడం కూడా చాలా ఇబ్బంది ఉంది. కమాన్ డాక్టర్ గారు. వావ్, నైస్ హెయిర్. ఓకే, సో చచ్చిపోయాడు. సారీ ఏంటండి హ్యాపీగా చెప్తారు? అంటే డాక్టర్ న్యూస్ కన్ఫ్యూజ్ అయ్యాను నేను. డాక్టర్ గారు ఓ ముందే చూసేస్తున్నారు. ఓకే చూడండి. ఎప్పుడు చచ్చిపోయాడు? గుడ్డ లేపండి. అయ్యో 2 days back. 2 days back. ఎలా ఎలా చచ్చిపోయాడో చూడండి. ఏంటండి ఇంత ఘోరంగా చంపేశారు? కానీ మీరు ఇలా ఇలా ఎత్తగానే చూసి చెప్పారండి. గొప్ప డాక్టరే, ఫారెన్ డాక్టరా? ఓకే లోపలికి వెళ్ళండి. బాడీ లాది. కాదు నువ్వు కూడా పడుకుంటే ఆయన లోపలికి చూస్తా. నేను డాక్టర్ లాగా చెప్పేస్తున్నాను. డాక్టరే కదా. నా చేతుల్లో అయితే ఏం లేదు. ఇంకా మీరైతే ఒక మంచి లాయర్ని చూసుకోవాలి. సరే మైక్ ఇచ్చేస్తే ఇప్పుడు చేతుల్లో ఏం ఉండదు మీకు. కాదండి ఎలా చచ్చిపోయాడు అసలు? పోస్ట్ మార్టం చేశారు, ఇప్పుడు చూశారు కదా, అదే ఇలా మీకేమనిపిస్తుంది? అంటే ఒంటి మీద గాయం లేదు కానీ చచ్చిపోయాడు. అయ్యో. సో డెఫినెట్ గా నాకైతే ఏదో ఒక డౌట్ ఉంది. గుండె తగలరాని చోట కాదు, గుండెకి తగిలింది. క్లోజ్ ఫ్రెండ్స్ చంపేశారండి. సో మీకు తెలియట్లేదు? నాకైతే అర్థం కావట్లేదు. మీరేం చేయలేరా అన్న? పోలీసులను పిలవచ్చు నేను. పోలీసులు ఇది కరెక్ట్ అండి. లేదండి, ఇప్పుడు ఏంటంటే పోలీసులు అంటే పెద్ద బ్యాచ్ వస్తారు, మన స్టేజ్ సరిపోదు. సో పోలీస్ తర్వాత జరిగే మనం కేసు వేస్తాం కాబట్టి ఎలాగో కోర్టులో అదే న్యాయానికి ఒక మంచి లాయర్ అయితే కావాలి. లాయర్ అంటే నీ అన్నయ్య ఉన్నాడు కదా లాయరు. మా అన్నయ్య భరత్ అన్న వచ్చేస్తే కొంచెం. సో మనం లాయర్ గారిని కూడా పిలిచేద్దాము. ఒక నిమిషం లాయర్ గారికి ముందే ఇచ్చేయండి, ఎందుకంటే ఆయన బాగా యాక్టివ్గా ఉంటారు, అక్కడి నుంచి చేస్తారు. ఓకే లాయర్ గారు రవికృష్ణ గారు. వావ్, యువర్ ఆనర్. అమ్మ మొదలెట్టాడు అప్పుడు. ఇంకా కేసు చెప్పలేదు మీకు ఏంటి? అన్యాయంగా చంపేశారని. ఏం కాదు, మంచి ఈవెంట్ అవుతుందిగా. సినిమా కోసం నిజంగా చంపేశారు. లాయర్ గారు బ్రదర్ అయిపోయాడు కానీ లేకపోతే అందంగా ఉన్నాడు బాగా. సరే చెప్పండి లాయర్ గారు. యాక్చువల్గా అంటే ఇంత అర్జెంటుగా చెప్పాలంటే కష్టం, కానీ కేసు గురించి లోతుగా పరిశీలించి ఏమైనా చెప్దాం మనం. లోపలికి వెళ్ళండి మీరు కూడా, ఆయన వెళ్ళాడు. అంటే మనం ఆ టైప్ కాదు కదా, సవాల్తో ఎన్ని మనకు కష్టం. అబ్బో నువ్వు నాదిస్తా, నేను వేసుకోపోయినా నీకు ఇస్తా. ప్లీజ్ ఈవెంట్ ఆప్ మాకు. ఓకే ఓకే సరే చెప్పండి. ఇప్పుడు ఈ కేసుని మనం ఎలా వాదిద్దాం అంటారు, ఎలా చేద్దాం అంటారు? నువ్వు గట్టిగా ఉన్నావు కాబట్టి నువ్వే ఏమన్నా తేల్చాలి. అంటే మాకు వెనకాల బ్యాక్ బోన్ లాగా స్ట్రాంగ్ గా తెలుస్తాను. ఇప్పుడు ఏమన్నా ఎందుకు నవ్వుతున్నారు? అంటే అది ప్లాన్డ్ కాదు అనుకోకుండా, అలాగా మాట త్రొళ్ళింది. ఏమన్నా నాకు అర్థం కాదు, వాళ్ళు నవ్వులు అనిపిస్తుంది. లేదు లేదు, మాకు బ్యాక్ బోన్ లాగా స్ట్రాంగ్ గా ఉన్నావు కదా, నువ్వే ఏదో ఒకటి తేల్చాలి. ఇప్పుడు బాడీని తేల్చాలి. ఈడొకడు రా నాయన, పోతే పోయాడు కానీ సాగు కొడుతున్నాడు. సరే బర్త్డే బాయ్. సో ఈరోజు మనం ఈ బాడీ ఎలా లేచింది, అదే లేచిపోయిందబ్బా, చచ్చిపోయింది సారీ, ఈ బాడీ ఎలా చనిపోయింది, మీరందరూ ఏం చేశారు అసలు? సో ఇదంతా చూడాలంటే ఇక్కడ తెలుస్తుందా మాకు July 19th థియేటర్స్లో తెలుస్తుందా? అన్ని హాల్లోనే. పెద్ద బ్యాచ్ ని పెట్టుకున్నారండి, దండుపాలెం బ్యాచ్ కన్నా బాగున్నారు. అంటే ఒక గలీజోడు స్టేజ్ మీద ఉంటేనే మామూలుగా ఉండదు, అలాంటిది ఎంతమంది ఉన్నాం బ్యాచ్. గలీజోడు అని నిన్ను కలిపే చెప్పిందిరా. ఓకే ఇది చెప్పలేదు నాకు వీళ్ళంతా ఉన్నారని. సో ఎనీవేస్, సో ఈరోజు అయితే మనం బర్త్డే బాయ్ గురించి మాట్లాడుకుందాం. మీరందరూ మీ మాటలు ఏమైనా మాట్లాడతారా? సరే ఇప్పటివరకు మాట్లాడారు కాబట్టి సో మీరు వెళ్ళి కూర్చుంటే మనం ఈవెంట్ కంటిన్యూ చేద్దాము. తప్పకుండా నీకు న్యాయం చేస్తాను. ఓకే ఇప్పుడు ఏం చేయలేరంటారు అయితే? అదే చెప్తున్నా, అండర్వేర్ కూడా ఈవెంట్ టైంలో ఇప్పిస్తే నీకు కొత్తది కొంట. ఓకే